అలాగే మేము వెంకటేశ్వర వైభవం జైమినికి చేశా అని చెప్పా కదా, చేసిన తర్వాత అదేంటి రాముడి వనవాసం సీను, అరణ్యవాసం సీను ఎక్కడ తీయాలి అని అంటే నేను శిల్పారామం సెలెక్ట్ చేశా. యామిని సరస్వతి గారు డిఫర్ అయినాడు రైటర్. అంటే మంచి అందరం ఫ్యామిలీ ఫ్రెండ్స్, డిఫర్ అంటే తగాదాలేం కాదు. హెబే అక్కడ ఎలా తీస్తారండి అంటే మౌలి గారు ఒక మాట అన్నారు, చలంగా చెప్పారంటే ఏదో ఉంటుంది సార్ మీరు ఆయన అంత ఆలోచించకుండా అన్నాడు. అంత కాన్ఫిడెన్స్ నేనంటే అంటే మీరు చాలా చేస్తున్నారు కాబట్టి అంత ఎక్స్పీరియన్స్ అంటే ఆయన యామిని సరస్వతి గారు మరి దాసనారాయణ గారు వాళ్ళతో వర్క్ చేసిన ఆయనకి ఎక్స్పీరియన్స్ ఉంది. అప్పుడు యామిని సరస్వతి గారు అడిగారు, సార్ ఇప్పుడు సినిమా చేస్తారు కదా, అరణ్యవాసం అంటే అరణ్యంలోనో గుడిసేసుకుంటాడా? ఉన్నది కదా పంచవటేని కానీ అది కానీ ఇది కానీ ఏవో ఉంటాయి కదా కొన్ని. అలాగే వాళ్ళ వానర సైన్యం కూడా ఏదో వాళ్ళల్లో కూడా ఈ విభీషణుడు వాళ్ళు వీళ్ళు తర్వాత సుగ్రీవుడు వాళ్ళైతే చెట్టు కింద పడుకోరు కదా, వాళ్ళకందరికీ గుడిసెలు ఉంటాయి కదా. ఆ 100 గుడిసెలు అయితే అది చిన్న టౌన్షిప్ అవుతుంది కదా, అదే శిల్పారామం. ఇలా చెప్పా. చెబితే యామిని సరస్వతి గారు అన్నాడు, ఎంత బాగా అనలైజ్ చేశారు చలం గారు, ఎస్ ఇట్ ఈజ్ యాక్సెప్టబుల్, షూట్ ఇట్ హియర్ అన్నాడు.